ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగనతలంపై ఆంక్షలు విధించింది. అయితే భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లే, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం అర్ధరాత్రి వరకు రద్దు చేసింది. ఈ రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొంది. ఎయిర్ ఇండియా నేడు జమ్మూ, లే, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, అలాగే చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది. రైట్, విమానాల రద్దుపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో నిన్న మళ్ళీ రీఇన్స్టేట్ అయిన ఎయిర్లైన్స్ అన్నీ భద్రత దృష్ట్యా ఇవాళ కూడా ఆయా నగరాలకు విమాన సంస్థలు యాజమాన్యం నిలిపేస్తున్నట్టుగా ఆ సర్వీసుల్ని చెప్తోంది. ఏంటి, వాట్ ఈస్ ద ప్రీటెక్స్ట్? ఎందుకు ఈ చర్యలు? కేవలం రక్షణ దృశ్యానా, లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సెక్యూరిటీ పరంగా ఏదైనా ల్యాబ్స్ జరిగే ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ముందు జాగ్రత్త చర్యగా ఈ అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి వెంట ఉన్నటువంటి ప్రధాన నగరాలకు ఉన్నటువంటి ఎయిర్పోర్టుల్లో సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు. ప్రధానంగా ఈ ఎయిర్పోర్ట్ల వైపు పాకిస్తాన్ మళ్ళీ దాడులు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు ఉన్నాయి. నిన్న రాత్రి కూడా కొన్ని సస్పెక్టెడ్ డ్రోన్స్ గుర్తించారు. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ వక్రబుద్ధి ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ రెండు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా ఈ ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్నటువంటి జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లే, శ్రీనగర్, జోధ్పూర్, జామ్నగర్, భుజ్, రాజ్కోట్ ఈ ప్రాంతాలకు వెళ్లేటువంటి ఎయిర్ సర్వీసులు అన్నింటిని కూడా ఈ రోజు రద్దు చేశారు. సో మరోసారి రేపు పునఃసమీక్ష జరిపిన తర్వాత దీనిపైన తగిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగా ఇటు ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటనలు వెలువరించాయి. నిజానికి ప్రభుత్వం నిన్ననే అన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి గగనతల ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ తాజాగా రాత్రి కొన్ని అనుమానాస్పద డ్రోన్స్ తిరిగినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఒక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఆ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లకు ఎయిర్లైన్ సర్వీసెస్ అన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో కొంతకాలం వెయిట్ చేసి అన్నిటినీ సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.